నాకు చావంటే అస్సలు భయం లేదు. చావాలనే తొందర కూడా లేదు. ఎందుకంటే చావడానికి ముందు నేను నా జీవితంలో చాలా పనులు చేయాలి. ఇలా మాట్లాడతారు గొప్ప సైంటిస్ట్ అయిన స్టీఫెన్ హాకింగ్. ఇతని శరీరంలోని ఏ ఒక్క పార్ట్ కూడా పనిచేయదు. నడవలేరు, మాట్లాడలేరు, ఏమి చేయలేరు. కానీ తన జీవితంలో ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. ఈయన ఏమంటారు అంటే, చావు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ పుట్టడం, చావడం ఈ రెండిటికి మధ్యలో నువ్వు ఏం చేశావు అనేది ముఖ్యం అని అంటారు. మీ జీవితం ఎంత కష్టంగా ఉన్నా సరే నువ్వు ఏదో ఒకటి సాధించగలవు. అందులోనే విజయాన్ని కూడా పొందగలవు. స్టీఫెన్ హాకింగ్ ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో 1942 జనవరి 8న జన్మించారు. స్టీఫెన్ హాకింగ్ జన్మించిన టైంలోని వరల్డ్ వార్ 2 జరుగుతుంది. స్టీఫెన్ హాకింగ్ వాళ్ళ అమ్మా నాన్న లండన్లోని హైగేట్లో ఉండేవాళ్ళు. అక్కడ ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉండేవట. ఆ కారణంగానే తనకి పుట్టబోయే బిడ్డ ప్రశాంత వాతావరణంలో పుట్టాలని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్కి వచ్చేశారు. ఇక అక్కడ స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు. చిన్నతనం నుంచే హాకింగ్ చాలా తెలివైన పిల్లవాడు. ఇక ఇతని నాన్న ఒక డాక్టర్, వీళ్ళ అమ్మగారు ఏమో హౌస్ వైఫ్. స్టీఫెన్ హాకింగ్కి ఉన్న తెలివి ఎలా బయటపడింది అంటే, వీళ్ళింట్లో ఉన్న అన్ని పాత సామాన్లని ఒక దగ్గర పేర్చి వాటితో ఒక కంప్యూటర్ని తయారు చేశాడు. ఇక అప్పుడు స్టీఫెన్ హాకింగ్ యొక్క తెలివితేటలు, అతని కెపాసిటీ బయటపడింది. అక్కడ చుట్టుపక్కల ఉండే పిల్లలు అందరూ కూడా స్టీఫెన్ని ఐన్స్టీన్ అని పిలిచేవారట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అందులో చదువుతున్న సమయంలోనే అతని ఎక్స్పెరిమెంట్స్, అతని తెలివి అన్నీ కూడా ఎక్స్పాండ్ అయ్యాయి. ఇదంతా జరుగుతున్న సమయంలో స్టీఫెన్ హాకింగ్ తన బర్త్డే జరుపుకోవడానికి ఇంటికి వెళ్ళాడు. నీట్గా రెడీ అయ్యి మెట్లు దిగి కిందికి వస్తుండగా మెట్ల మీద నుంచి జారి కింద పడిపోయాడు. ఏదో కాలు జారి కింద పడ్డాడులే అని అందరూ ఈ విషయాన్ని లైట్గా తీసుకున్నారు. కానీ మెల్లమెల్లగా ఇలాంటి ప్రాబ్లమ్సే స్టీఫెన్ హాకింగ్కి మళ్ళీ రావడం మొదలయ్యాయి. హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ తెలిసింది ఏంటంటే, స్టీఫెన్ హాకింగ్కి మందులతో కానీ ఎలాంటి ట్రీట్మెంట్తో కానీ ఎప్పటికీ న్యాయం అవ్వదు అని, ఒక వ్యాధి సోకింది అని తెలిసింది. ఆ వ్యాధి పేరు న్యూరాన్ మోటార్ డిసీజ్. ఈ డిసీజ్ వచ్చిన వారికి కాలగమనంలో మెల్లమెల్లగా ఒక్కొక్క పార్ట్ పనిచేయడం మానేస్తుంది. మన శరీరం మనకి సహకరించడం మానేస్తుంది. అన్ని పార్ట్లు కూడా ప్యారలైజ్ అయిపోతాయి. డాక్టర్లు ఏం చెప్పారు అంటే, స్టీఫెన్ ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు అని చెప్పారు. అలా ఎందుకు చెప్పారు అంటే, 2 సంవత్సరాలలో స్టీఫెన్ బాడీలో ఉన్న అన్ని పార్ట్లు కూడా పనిచేయడం మెల్లమెల్లగా మానేస్తాయి. కానీ స్టీఫెన్ మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకున్నాడు. నేను అలా ఎలా చనిపోతాను, నా జీవితంలో నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది కదా. ఇక అతనికి ఉన్న జబ్బుని ఇక ఏమాత్రం మైండ్లోకి రానివ్వకుండా తన జీవితం మొత్తాన్ని కూడా తనకి తాను పూర్తిగా విజ్ఞానం వైపుకి తీసుకెళ్లాడు. ఇక మెల్లమెల్లగా తనేంటో ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఇదే సమయంలో తన శరీరంలోని ఏ పార్ట్ కూడా తనకి సహకరించడం లేదు. ఇక మెల్లమెల్లగా తన శరీరంలోని ఏ ఒక్క అవయవం కూడా పనిచేయడం లేదు. ఇక జబ్బు పెరగడం వల్ల ఒక వీల్ చైర్ సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ చైర్ స్పెషల్గా స్టీఫెన్ హాకింగ్ కోసమే తయారు చేశారు. తన చేతులు, తన కళ్ళ కదలికను బట్టి ఈ చైర్లో ఉండే కంప్యూటర్ పనిచేయడం మొదలు పెడుతుంది. తను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ సిస్టమ్ అర్థం చేసుకుని బయటికి చెప్తుంది. స్టీఫెన్ హాకింగ్ ఏమంటాడు అంటే, ఈ జబ్బు చేసింది నాకు శారీరకంగానే కానీ మానసికంగా కాదు కదా అని అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో, ఆయన ఎన్ని గొప్ప ఇన్వెంటరీలు చేశారో అనేది అందరికీ తెలుసు. బ్లాక్ హోల్ అనే కాన్సెప్ట్ గురించి ప్రపంచానికి తెలియజేశారు. అలాగే ఆయనకి ఉన్న నాలెడ్జ్ని, ఆయన తెలుసుకున్న విషయాలన్నిటినీ అందరికీ అన్ని భాషల్లో తెలియాలని ఒక బుక్ని కూడా రాశారు. ఆ బుక్ పేరు ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్. ఈ బుక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఫీల్డ్లో ఒక ప్రభంజనం. స్టీఫెన్ హాకింగ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్, కానీ తన ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నాడు. ఆ ఆత్మవిశ్వాసమే ప్రపంచానికి స్టీఫెన్ హాకింగ్ అనే సైంటిస్ట్ని పరిచయం చేసింది. మీకు ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పనా? ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే ఈ బుక్ని స్టీఫెన్ హాకింగ్ తన కన్ను రెప్పలతో రాయించారట. ఆయన ఒక్కసారి కన్ను కొడితే ఏ అని, 2 సార్లు కన్ను కొడితే బి అని, 3 సార్లు కంటిన్యూగా కన్నురెప్పలను కొడితే ఆ అక్షరాన్ని కన్ఫర్మ్ చేయమని, ఇలా కేవలం కన్నురెప్పలతోనే ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. మీ అమూల్యమైన సమయాన్ని ఈ వీడియో చూడటానికి పెట్టినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం లైక్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.